హాయ్ హలో ఫ్రెండ్స్, లక్ష్మీ శ్రీనివాస్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. అమ్మ వాళ్ళు నుంచి మేము పంపించారనే వీడియో అయితే పెట్టాను ముందు. దానికి కంటిన్యూషన్ ఉంటుంది. ఆ రోజు మార్నింగే ఇంకోండి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఉన్నాయి కదా. మార్నింగే పిల్లల కోసం అయితే రైస్ అయితే పెట్టేసానండి గ్యాస్ మీద. ఒక పక్క అయితే ఇదిగోండి దోశలు వేద్దామని దోశల పిండిలో సాల్ట్ అయితే నైట్ అయితే మిక్స్ చేసి పెట్టుకోనండి. ఎక్కువ పర్మనెంట్ అయిపోయి అది పులుపుదనం వచ్చేస్తుందని మార్నింగ్ ఇలా సాల్ట్ అయితే మిక్స్ చేస్తాను. ఒక పక్క అయితే పిల్లలకి ఎగ్ బుజ్జి చేద్దామని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి అయితే వారపన్నమే వండుతానండి. ఇంకా దోశల్లోకి బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. మార్నింగే ఏ అమ్మలకైనా ఇలా పరుగులు ఉరుకులు ఉంటూనే ఉంటాయి కదా కంపల్సరీ. మార్నింగే హరీబరీ హడావిడి అయిపోతూ ఉంటామండి. ఇలా ప్లాన్ లేకపోతే మరి హడావిడి, ప్లాన్ ఉంటే పర్లేదు. ఇంక పిల్లలకి ఇదిగోండి దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను. ఒక పక్క వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా సర్దేసాను. ఇంక ఇదిగోండి వాళ్ళిద్దరికీ దోశలు అయితే వేసి ఇచ్చేసాను. వాళ్ళైతే దోశలు అయితే తింటున్నారు. నాకు ఈ గ్యాస్ బల్ల మీద ఏదైనా చిన్నది పడితే వెంటనే తుడిసేసుకోవాలండి. లేదంటే అదో పోవియా. అమ్మో, అది తుడిసేదాకా ఇంకా మనశ్శాంతి అనేది ఉండదు. గ్యాస్ నీట్గా ఉండాలి. అది క్లీన్గా ఉంటేనే వంట చేయబుద్ధిగా అవుతుంది. ఇంకా అందుకని ఇంకా మొత్తం క్లీన్గా తుడిచేసుకున్నాను. ఇంక ఇక్కడ పిల్లలకైతే ఇదిగోండి వాళ్ళిద్దరికీ పెట్టేసి ఇచ్చేసాను దోశలు అయితే. వాళ్ళైతే ఇదిగోండి ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. ఇంకా ఇవ్వండి అమ్మ వాళ్ళు పంపించినవి ఇవన్నీ. ఇంకా ఈ గిన్నెలు ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి. ఎంతమందికి కత్తిపీటతో కట్ చేసే అలవాటు ఉంది? సాకుతో కాకుండా నేను ఇలా కత్తిపీటతో కూర్చొని కట్ చేసుకోవడం ప్రశాంతంగా ఉంటుందండి. ఆ సాకుతో నిలబడి కట్ చేసే కంటే. ఇంకా ఆ రోజు లక్షవారం కదా, గురువారం ఒకటి. అందుకని ఇంకా ఇదిగోండి ఇంకా కిచెన్ పక్క వరండా అంతా నీట్గా కడిగేసాను. ఇంకా తులసి కోట దగ్గర కూడా కడిగేసి పద్మ ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ దీపం పెట్టుకుందాం అనేసి ఇక్కడ ముగ్గు ఎడుతుంటే ఇదిగోండి ఈ పిల్ల అయితే వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా ముగ్గులు అయితే వేసానండి. దండి నీట్గా కడిగేసుకొని ఈ వరండా అంతా అటుపక్క కిచెను అటుపక్క జామ చెట్టు ఉంది కదండి మనకి, అటుపక్క కూడా నీట్గా కడిగేసాను. ఇంకా నీట్గా కడిగేసి తులసికోట దగ్గర కూడా నీట్గా ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకొచ్చి సరిగ్గా ఉండదండి, ఇక్కడ కొంచెం పెచ్చులు వచ్చేస్తూ ఉంది. మన ఓన్ హౌస్ అయితే పర్లేదు, మన ఓన్ హౌస్ కానప్పుడు మనం అడ్జస్ట్ అయ్యి ఉండాలి అంతే. ఇంకా తప్పదు. రెంట్ హౌస్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టాలు అనేవి. ఇంకా అలాగే ఇంకా తులసికోట దగ్గర అయితే ముగ్గులు అయితే పెట్టేసానండి. ఇంకా కిచెన్లో ఇవ్వండి పిల్లలు వెళ్ళిపోయినాక ఇవన్నీ అంట్లయితే క్లీన్ చేస్తాను. ఇంకా మా వారికి అయితే ఇక టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఆయనకైతే దోశలు అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా టీ మార్నింగ్ ప్రశాంతంగా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత టీ తాగితే ఉంటుందండి. పోయిన ఎనర్జీ అంతా, ఎక్కడ లేని ఎనర్జీ అంతా వచ్చేస్తుంది టీ తాగితే. నాకు టిఫిన్ లేకపోయినా ఉండగలను, కానీ మార్నింగ్ టీ పడకపోతే అదోలా అనిపించేస్తుంది. ముందు టీ పడిపోవాలంతే. ఎంతమంది ఉన్నారు టీ లవర్స్ అలాగా? ఇదిగోండి టీ అయితే అయిపోయింది. టీ తాగిన తర్వాత ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుని తినాలి. చాలామంది టీ లవర్స్ అయితే ఉంటారు కదా. మార్నింగ్ టీ పడితేనే కానీ వాళ్ళకి
ఎనర్జీ లెవెల్స్ అనేవి బూస్ట్ అవ్వవు. టీ అనేది బాగా మరిగితేనేనండి టేస్ట్ వస్తుంది. ఇంకా టీ అయిపోయిన తర్వాత ఇగోండి ఇంకా నాకు మా వారికి అయితే వేసేసుకుంటున్నాను. టీని ఇలా అటు ఇటు తిప్పి తరపడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. ట్రై చేయండి. అలాగే ఒట్టిగా ఇచ్చేసి కంటే ఇలా మిక్స్ చేసి ఇవ్వడం వల్ల టీ అనేది మరికి అంత టేస్ట్ అవుతుంది. ఇదిగోండి ఇవన్నీ అమ్మ వాళ్ళు పంపించారు. నెక్స్ట్ పెట్టేస్తానండి, వెంటనే పెట్టేస్తాను. రేపో లేకపోతే ఈవినింగ్ పెట్టేస్తాను. ఏమేమి పంపించారో అనేది అత్తయ్య అమ్మ వాళ్ళు. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అయ్యే మ్యాటర్ ఉంటే కంపల్సరీ షేర్ చేసుకోండి. ఓకేనా? ఉంటాను. బాయ్ మరి. టేక్ కేర్.